LEAD. దీని ఏమంటాము, లీడ్ అనాలా, లెడ్ అనాలా. సో ఇప్పుడు లీడ్, లెడ్ ఇది చూసే స్పెల్లింగ్ సేమ్. ఎప్పుడైతే స్పెల్లింగ్ సేమ్ ఉంటాయో దాన్ని మనం హెట్రోనిమ్స్ అని అంటాము. సో సేమ్ స్పెల్లింగ్ ఉన్నప్పుడు ప్రొనౌన్సియేషన్ వేరే ఉంది, అది ఎలా కనుక్కోవాలి? ఈ కన్ఫ్యూషన్ ఉండకూడదని చెప్పేసి IPA ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని చేస్తారు. ఇన్ఫాక్ట్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ లో ఇది చాలా ముఖ్యమైన భాగం. IPA నేర్చుకుంటే మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ విత్ అమెరికన్ యాక్సెంట్ ఎలా చేయాలని కూడా మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఎలా లీడ్ అండ్ లెడ్ ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వన్ LEAD అని చూడండి. ఇప్పుడు పక్కన ఎల్లో కలర్ లో ఏమైతే ఉందో దీన్ని IPA ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు మనకి తెలుగులో ఎంత స్పష్టంగా కాకి ఆవుతో పెడితే కా, ఊ పెడితే కు, ఈ పెడితే కి అని ఎంత స్పష్టంగా ఉందో, అంటే ఎవరు చదివినా అక్షరాన్ని చూసి మనం సౌండ్ చెప్తాం అండ్ ఎవరు ఆ సౌండ్ రిప్రొడ్యూస్ చేసినా సేమ్ వస్తుందో, అలా ఇంగ్లీష్ వర్షన్ IPA అనమాట. సో కంఠస్వరం నుంచి వచ్చే ప్రతి సౌండ్ ఒక సింబల్ ఉంటుంది అనమాట. అది చాలా డెప్త్ సబ్జెక్ట్, కానీ అమెరికన్ యాక్సెంట్ లో ఒక 44 to 50 సౌండ్స్ ని ఐడెంటిఫై చేసినారు. సో అది ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఏమైతే ఎల్ అనే ఇప్పుడు 2 స్లాంటెడ్ లైన్స్ ఉన్నాయి, ఆ 2 స్లాంటెడ్ లైన్స్ అర్థం ఇది ఒక సిలబుల్ అంటే ఒకటే శ్వాసలో దీన్ని పలికేయచ్చు అని అర్థం. సో లా, ఈ ఐ తర్వాత 2 డాట్స్ లాగా సింబల్ ఉంది, అది ఈ ఒర్తుకి చేయడం అనమాట. అండ్ డి అనేది ఇది ఇంగ్లీష్ లో వచ్చే డి కాదు, ఇది డా అనేది IPA సౌండ్ కాబట్టి ఇది అందుకని ఎల్లో కలర్ లో హైలైట్ చేసి చెప్పాము. సో ఇక్కడ ఇది లీడ్ అని అర్థం, లాకి ఈ ఒత్తు వచ్చింది, డా వచ్చింది, సో లీడ్. అదే ఇప్పుడు సేమ్ లా వచ్చింది, కానీ ఇప్పుడు ఈ కొంచెం వింతాక్షరం ఏమవుతుందో ఇది ఏ సౌండ్ అనమాట, అలాగే షార్ట్ ఏ అనమాట. సో లెడ్, 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 సో లీడ్, లెడ్. సో ఇలా IPA కరెక్ట్ గా తెలుసుకుంటే ఇట్లా హెటరోనిమ్స్ వచ్చినప్పుడు సేమ్ స్పెల్లింగ్ ఏ ఉన్నా డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఇది ఏ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలనుకుంటే ఐ హావ్ ఎన్ ఎక్సలెంట్ కోర్స్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్. కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ లో నేను IPA ఇన్ తెలుగు నేర్పిస్తున్నాను. IPA ఇన్ తెలుగులో మీరు నేర్చుకున్నాక మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు అమెరికన్ యాక్సెంట్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్. ఇది కేవలం 1 month కోర్స్. 4 weeks లో నేను మీకు ప్రాపర్ అమెరికన్ యాక్సెంట్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ IPA ఇన్ తెలుగు కంప్లీట్లీ నేర్పిస్తాను.